కర్ణాటకలోని శృంగేరి ప్రాంతం ఒక మహర్షి పేరు మీదుగా పిలువబడుతుంది. ఆ మహర్షి పేరు ఋష్యశృంగుడు. ఇతను త్రేతాయుగానికి చెందినవాడు. ఇతని జననం చాలా విచిత్రంగా జరుగుతుంది. ఒకానొకప్పుడు విభండకుడు అనే మహర్షి ఉండేవాడు. గొప్ప తపస్వి. అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అడవిలో అప్సరస అయిన ఊర్వశిని చూస్తాడు. ఊర్వశిని చూడగానే మనస్సు చలిస్తుంది. దానివల్ల అతనికి వీర్యస్ఖలనం చెందుతుంది. అతడు ఆ వీర్యాన్ని ఒక సరస్సులో విడిచిపెడతాడు. ఆ సరస్సుకి అప్పుడే వచ్చిన ఒక జింక నీళ్లు తాగుతూ ఆ వీర్యాన్ని కూడా తాగటం జరుగుతుంది. వీర్యాన్ని తీసుకున్న ఆ జింక గర్భాన్ని దాల్చి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ కొమ్ముతో పుడతాడు. ఆ బిడ్డను విభండకుడు స్వీకరిస్తాడు. శృంగము అంటే కొమ్ము. అందుకే ఋష్యశృంగుడిగా పిలువబడతాడు. ఋష్యశృంగుడు తండ్రి వలె ఒక మహా తపశక్తి సంపన్నుడవుతాడు. కానీ అతడు అడవిలో ఋషుల ఆశ్రమంలో పెరగటం వలన అతడు ఎప్పుడూ ఆడవాళ్ళను చూడకపోవటం జరుగుతుంది. అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఇదే సమయంలో అంగరాజ్యానికి రాజు రోమపాదుడు. అతడు చేసిన కొన్ని తప్పుల వలన రాజ్యంలో వర్షాలు పడవు. తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. రాజుకు ఏమి చేయాలో తెలియక తమ మంత్రులను సంప్రదిస్తారు. వారు రాజుకి ఒక సలహా ఇస్తారు. అది ఏమిటంటే, రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో విభండకుడి ఆశ్రమం ఉంది. విభండకుడి పుత్రుడు అయిన ఋష్యశృంగుని రాజ్యంలో ప్రవేశపెడితే వర్షాలు పడతాయని సలహా ఇస్తారు. కానీ అది అంత సులభం కాదు. దానికి విభండకుడు ఒప్పుకోడు. అందుకని మన రాజ్యం నుండి అందమైన వేశ్య స్త్రీలను పంపిద్దాం. వారు ఋష్యశృంగుని తీసుకువస్తారని సలహా ఇస్తారు. రాజు ఆ రాజ్యంలోని అందమైన స్త్రీలను ఎంపిక చేసి వారిని విభండకుడి ఆశ్రమం దగ్గర ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందని ఆజ్ఞాపిస్తాడు. వారు విభండకుడి ఆశ్రమం దగ్గరలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని విభండకుడు ఆశ్రమంలో లేని సమయాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకానొకప్పుడు విభండకుడు ఆశ్రమంలో లేని సమయాన్ని చూసి వారు ఆ ఆశ్రమానికి దగ్గరికి వచ్చి పాటలు పాడటం మరియు నాట్యం చేయడం ప్రారంభిస్తారు. ఋష్యశృంగుడికి ఎక్కడి నుంచో చప్పుడు వస్తుందని వెళ్ళి చూస్తాడు. ఋష్యశృంగుడు వాళ్ళను చూసినప్పుడు ఆశ్చర్యపోతాడు. మొట్టమొదటిగా స్త్రీలను చూడటం జరుగుతుంది. వారిని చూసి మనుష్యులు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతాడు. ఆ స్త్రీలను ఋష్యశృంగుడు తన ఆశ్రమంలోకి రావాల్సిందిగా ప్రాధేయ ఋష్యశృంగుడి కోరిక మేరకు ఆ స్త్రీలు విభండకుడి ఆశ్రమానికి రావటం జరుగుతుంది. ఆ స్త్రీలు ఋష్యశృంగుడిని ఆటపాటలతో అలరించి వివిధ రకాలైన తినుబండారాలు తినిపించి సంతోషింపచేస్తారు. చివరగా వీడ్కోలు చెప్పే సమయంలో ఆ స్త్రీలు ఋష్యశృంగుని కౌగిలించుకుని వెళ్ళటం జరుగుతుంది. దీనితో అతనిలో ఏదో తెలియని భావాలు ఏర్పడతాయి. వాళ్ళని మళ్ళీ కలవాలనే భావం కలుగుతుంది. ఈ విధంగా వారు ఋష్యశృంగుణ్ణి తమ వశం చేసుకుంటారు. ఇదే అదునుగా భావించి ఒకరోజు ఆ స్త్రీలు ఋష్యశృంగుణ్ణి తమ ఆశ్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఆ విధంగా ఋష్యశృంగుణ్ణి తమతో పాటు తీసుకెళ్తూ అతన్ని అంగరాజ్యంలోనికి ప్రవేశపెడతాడు. ఋష్యశృంగుడు అంగరాజ్యంలో అడుగు పెట్టగానే పెద్ద వర్షం కురుస్తుంది. అప్పుడే రాజు అయిన రోమపాదుడు పరుగున వచ్చి ఋష్యశృంగుడి కాళ్ళు పట్టుకొని తన రాజ్యానికి ఈ విధంగా తీసుకువచ్చినందుకు క్షమించమని అడుగుతాడు. రాజు తన వృత్తాంతాన్నంతా చెప్పి రాజు తనని విభండకుడి యొక్క శాపం నుండి కాపాడమని ప్రాధేయపడతాడు. ఆ తర్వాత రాజు ఋషికి తన కూతురు శాంతిని అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు. తన రాజ్యంలో ఉండాలని వేడుకుంటాడు. రాజు కోరిక మేరకు ఋష్యశృంగుడు రోమపాదుడి కూతురి అయిన శాంతని వివాహం చేసుకొని అతడు రాజు యొక్క కొలువులోనే ఉండడం జరుగుతుంది. ఇదే ఋష్యశృంగుడి యొక్క అద్భుతమైన చరిత్ర. ఇప్పటికీ కర్ణాటక ప్రాంతంలోని శృంగగిరి ప్రాంతం దాని పక్క ప్రాంతాలు చాలా చల్లగా ఉండటానికి కారణం అది ఋష్యశృంగుడు చేసిన తపస్సేనని చెప్పుకుంటారు. జగద్గురువైన ఆదిశంకరాచార్యులు ఒకానొకప్పుడు కర్ణాటకలోని శృంగేరి పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒక సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోతాడు.
అలసిపోయి ఉన్న ఒక కప్పకి ఎండ తగలకుండా ఒక పాము తన పడగ విప్పి సేద తీరుస్తుంది. ఆదిశంకర్లు తన దివ్య దృష్టితో చూసి ఈ ప్రాంతంలో ఋష్యశృంగుడు తపస్సు చేశాడు. ఇంకా ఆ శక్తి ఇక్కడ ఉంది. అందుకే ఇక్కడ సృష్టికి భిన్నంగా జరిగిందని గ్రహిస్తాడు. ఇదే ఋష్యశృంగుడి యొక్క అద్భుతమైన జీవిత చరిత్ర. ఇది మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను.